ఒకే ఒక్క కాన్సెప్ట్ తీసుకొని, మోటివేషన్ అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్ తీసుకొని 26 సంవత్సరాలుగా ప్రజల్లోకి వెళ్ళి దేశాలలో కూడా వ్యక్తులను మోటివేట్ చేస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా మీతో నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ సార్ గారికి, అదేవిధంగా సుధీర్ సార్ యొక్క టీం మెంబర్స్ అందరికి కూడా ఒక్కరి పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదండి. టీంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి సుధీర్ సార్ టీం మెంబర్స్ కి అందరికి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ రోజు నాకు సెషన్ నేను ఇప్పుడే అడిగాను సార్ని, ఇప్పుడే ఒక 2-3 మినిట్స్ క్రితమే అడిగాను, ఆడియన్స్ ఎవరు ఉంటారు సార్ అని అడిగాను. అంటే ఆడియన్స్ కూడా నాకు తెలియదండి, ఇప్పటి వరకు ఆడియన్స్ కూడా తెలియదు, ఇప్పుడు తెలిసిందే ఆడియన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన యొక్క సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందామండి. ఎవరైనా సరే ఇక్కడ ట్రైనర్స్ ఉంటే అండి ప్లీజ్, మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు, నోట్స్ తీసుకొని రాసుకోండి. మీకు నెక్స్ట్ ఇయర్ కైనా ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుందండి నేను చెప్పేటువంటి ఈ విషయాలు. నేను చెప్పేటువంటి ఏ విషయమైనా సరే సైకాలజీ బేస్డ్ అయి ఉంటుందండి, సైకాలజీ బేస్డ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు రాసుకున్నారనుకోండి, మీరు ఎక్కడికైనా సరే మీకు యూజ్ అవుతుందండి, ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా, డిగ్రీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా, 10th క్లాస్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా, స్కూల్ స్టూడెంట్స్ దగ్గరికి అయినా సరే, ఇంటర్ స్టూడెంట్స్ దగ్గరికి అయినా సరే, డిగ్రీ స్టూడెంట్స్ దగ్గరికి అయినా సరే, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీరు అక్కడికి వెళ్ళైనా సరే, ఎక్కడైనా సరే అండి ఈ విషయాలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎవరో అండి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూర్చున్నట్టున్నారు. ఓకే, బాలామణి మేడం గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు ఒక చోట పెట్టేసేయండి మేడం, ఫోన్ ఒక చోట పెట్టేసేయండి, ఫోనా లేకపోతే ల్యాప్టాప్ ఒక చోట పెట్టేసేయండి. ఓకే సార్, యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉంటే మాకు చాలా ఈజీ అవుతుందండి. ఎందుకోసం అంటే మేము ఒక్కొక్క స్కూల్ కి వెళ్ళకుండా ఇలా అందరూ కూర్చొని 10th క్లాస్ వాళ్ళందరూ కూర్చొని వింటే ఎంత బాగుంటుందో, టీవీలు పెట్టేసుకొని ల్యాప్టాప్లు పెట్టేసుకొని వింటే ఎంత బాగుంటుందో. ఇక మేము వెళ్ళవలసిన అవసరమే ఉండదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఎక్కడి నుంచి మేడం? బాలమణి మేడం గారు, మేడం బాలమణి మేడం గారు ఎక్కడి నుంచి మేడం? సార్ నారాయణఖేడ్ సార్, సంగారెడ్డి జిల్లా. ఓకే నారాయణఖేడ్. ఏ స్కూల్ మేడం? ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ సార్. ఆశ్రమ స్కూల్. వావ్, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలండి. అసలు నా క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉపయోగపడుతుందంటే ఇక చాలా హ్యాపీ అండి. ఈ విషయం కంపల్సరీ తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను కూడా కొంతమంది టీచర్లకు పెట్టానండి, చూద్దాం ఎవరైనా ఫ్రీగా ఉంటే జాయిన్ అవుతారు, లేకపోతే లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ అండి, స్టార్ట్ చేద్దాం. అక్కడ పోస్టర్ లో మీరు చూశారు ఎగ్జామ్ ఫోబియా అని రాశారండి, ఎగ్జామ్ ఫోబియా అని రాశారు. ఎగ్జామ్ ఫియర్ అని రాయలేదండి. నేను ఇప్పుడే చూశాను, ఇంతకుముందే చూశాను మెసేజ్. ఎగ్జామ్ ఫియర్ అని లేదండి, ఎగ్జామ్ ఫోబియా అని ఉంది. మరి ఫియర్ అంటే ఏంటి, ఫోబియా అంటే ఏంటి? ఫియర్ అంటే ఏంటి, ఫోబియా అంటే ఏంటి? అమ్మా మేడం గారు, బాలమణి మేడం గారు, ఒక్క విషయం మేడం, ఒకవేళ మీరు మీ నెంబర్ ఎవరి దగ్గరైనా ఉందా మేడం? ఇక్కడ సుధీర్ సార్ తో గానీ ఎవరితో అయినా ఉందా మేడం ఇక్కడ మీ నెంబర్? సార్ నేను ఫిబ్రవరిలో 184 బ్యాచ్ ఓకే మేడం. మీరు ఇక్కడ మనకు సార్ ఉంది చూడండి, త్రినాథ్ దాసరి సార్ అని ఉంది చూడండి, నెంబర్ ఉంది చూడండి మేడం. సార్ ఆ నెంబర్ మీరు రాసుకోండి, మీకు రికార్డింగ్ కూడా పంపిస్తారు మేడం. ఓకే సార్, ఓకే. అప్పుడు మీరు పిల్లలు కూడా చూయించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వినండి, మీరు రికార్డింగ్ కావాలి అంటే రికార్డింగ్ కూడా మీకు పెడతారు మేడం. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అప్లోడ్ చేస్తారు, రికార్డింగ్ పెడతారు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ పెట్టేసి మేడం, వారు పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోబియా అని రాశారండి, ఫియర్ అని రాయలేదు. మరి ఫియర్ అంటే ఏంటి, ఫోబియా అంటే ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ కండి
చాలా మంది స్టూడెంట్స్ కి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఎగ్జామ్ ఫియర్ అని అనరండి, ఎగ్జామ్ ఫోబియా అంటారు. ఫియర్ కి ఫోబియాకి జస్ట్ కొద్దిగా తేడా మాత్రమే ఉంటుందండి, కొద్దిగా మాత్రమే తేడా ఉంటుందండి. ఫియర్ ఫోబియా రెండు కూడా కొద్దిగా తేడా ఉంటుందండి, స్మాల్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే ఫియర్ అంటే రేషనల్ ఫీలింగ్స్. ఫియర్ ని ఏమంటాము అంటే రేషనల్ ఫీలింగ్స్ అంటాం. రేషనల్ ఫీలింగ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇది రియాలిటీ బేస్డ్ అయి ఉంటుందండి, రియాలిటీ బేస్డ్ అయి ఉంటుంది. ఏ విషయం అయితే రియాలిటీ బేస్డ్ అయి ఉంటుందో దాన్ని ఫియర్ అంటామండి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం హైట్ కు వెళ్ళామండి, చాలా హైట్ కు వెళ్ళాము, చాలా హైట్ కి వెళ్ళి అక్కడ చివర్లో నిలబడ్డామండి, వాల్ కి చివర్లో నిలబడ్డాం. మీకైనా నాకైనా ఎవరికైనా అప్పుడు రియాలిటీ బేస్ ఇర్రేషనల్ ఫీలింగ్స్, ఇర్రేషనల్ ఫీలింగ్స్ ఏమంటాము అంటే ఫోబియాస్ అంటామండి. ఇర్రేషనల్ అంటే రియాలిటీ ఉండదండి, ఇది అన్రియలిస్టిక్ గా ఉంటుందండి, అంటే అబద్ధం అన్నమాట. ఇదేమో నిజము, నిజంలో ఉంటుందండి. ఫియర్ అంటే నిజమండి, ఫోబియా అంటే అబద్ధంలో ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ ఫీలింగ్స్ అన్నామండి. ఇర్రేషనల్ ఫీలింగ్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అండి, మనము ఒక బొద్దింకను చూసామండి, బొద్దింక ఎవ్వరికి ఏమీ హాని చేయదండి, అయినా కూడా భయపడుతూ ఉంటారండి. ఇది ఫోబియా అండి. ఇర్రేషనల్ అంటే అది ఎవరికి ఏమీ హాని చేయదు. ఫియర్ లో హాని జరగొచ్చండి, హాని జరగొచ్చు. ఫియర్ రియాలిటీలో ఉంటుంది, హాని జరగొచ్చండి. కానీ ఫోబియాలో హాని జరగదండి, హాని జరగదు, అయినా కూడా భయపడతారు. నెక్స్ట్ బల్లులు ఉంటాయండి, ఇళ్లలో మనకు బల్లులు ఉంటాయి. కొంతమంది బల్లులను చూసి భయపడుతూ ఉంటారండి. ఇర్రేషనల్ అండి, అది ఎవరికి ఏమీ హాని చేయదండి, దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఫోబియా. అంటే ఇప్పుడు మీకు అర్థమైందండి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, ఫియర్ అంటే రియల్ గా ఉంటుంది, రియాలిటీ బేస్డ్ అయి ఉంటుంది ఫియర్ అనేది. ఫోబియా అంటే ఇర్రేషనల్ గా ఉంటుంది, అంటే అందులో రియాలిటీ ఉండదు, అబద్ధం అనేది ఉంటుంది, లై ఉంటుంది. ఎగ్జామ్స్ ఫోబియా, ఎగ్జామ్స్ రాసినంత మాత్రాన అందరూ ఫెయిల్ అవుతారంటే ఫెయిల్ అవ్వరండి, ఇట్ ఈజ్ ఏ ఫోబియా. అక్కడ ఏం జరగదండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఎగ్జామ్ లో ఏం జరుగుతుందండి? మన స్కూల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. డిఫరెన్స్ అనేది ఉండదండి, డిఫరెన్స్ అనేది ఉండదు. చెప్పుకుంటామండి మనం, ముందు ముందు వస్తుంది, ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అర్థమైందా అండి? ఫియర్ అంటేనేమో నిజంగా జరిగితే అది ఫియర్. ఫోబియా అంటే అది జరగకపోయినా ఊహించుకుంటే, ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది, నాకేదో జరుగుతోంది అని ఊహించుకుంటే దాన్ని ఫోబియా అంటాం. ఏమీ జరగకపోయినా ఊహించుకోవడం ఫోబియా. రియల్ గా జరిగితే అది ఫియర్. నేను ఈరోజు ఆన్సర్ నేర్చుకోలేదు, నేను ఈరోజు ఆన్సర్ నేర్చుకోలేదు, టుమారో మేడం గారు తిడతారు, సార్ గారు తిడతారు, ఇది రియాలిటీ అండి, జరుగుద్ది, అదే జరుగుద్ది, అది ఫియర్ అండి, అంటే జరుగుద్ది, అది ఫియర్ అండి. అది ఫోబియా అంటే ఏంటంటే జరగకపోయినా, మేడం గారు కొట్టకపోయినా కొట్టినట్టుగా ఊహించుకోవడం, సారు కొట్టకపోయినా కొట్టినట్టుగా ఊహించుకోవడం, మేడం తిట్టకపోయినా తిట్టినట్టుగా ఊహించుకోవడం, సార్ తిట్టకపోయినా తిట్టినట్టుగా ఊహించుకోవడం, ఇట్ ఈస్ కాల్డ్ ఫోబియా. అంటే ఏం జరగదు అక్కడ, ఏం కాదు అక్కడ, అయినా కూడా ఫోబియా. ఓకే అండి, రైట్. మరి ఎగ్జామ్ ఫోబియా అంటే ఏంటి అంటే ఏం జరగకపోయినా జరిగినట్టుగా మనం ఊహించుకుంటూ ఉంటాం. నేను ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక 5 క్వశ్చన్స్ అడుగుతున్నానండి, ఒక 5 క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను.
ఒక 5 క్వశ్చన్స్ అడుగుతున్నానండి నేను. మీరు ఏం చేయండి అంటే మీ నోట్బుక్స్ ఉంటేనేమో ఎస్ అయితే ఎస్ అని రాయండి, నో అయితే నో అని రాయండి. ఎనీ వన్ ఆన్సర్ మాత్రమే రాయాలి. ఒక 5 నెంబర్స్ వేయండి, 1 బై 1 నెంబర్స్ వేయండి. 1 2 3 4 5 నెంబర్స్ వేయండి. లేదా నోట్బుక్స్ లేవనుకోండి మీ చేతిలో, నోట్బుక్స్ లేకపోతే ఏం చేయండి అంటే మీ చేతుల ద్వారా మీ చేతి వేళ్ళ ద్వారా మీరు ఆన్సర్ ని తయారు చేసుకోవచ్చు. ఎస్ అనుకోండి, ఎస్ అనుకోండి ఆన్సర్, రైట్ హ్యాండ్ లో ఒక ఫింగర్ ని ఫోల్డ్ చేయండి. నో అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లో ఒక ఫింగర్ ని ఫోల్డ్ చేయండి. ఎస్ అనుకోండి, రైట్ హ్యాండ్ లో ఒక ఫింగర్ ని ఫోల్డ్ చేయండి. నో అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లో ఒక ఫింగర్ ని ఫోల్డ్ చేయండి. డన్. ఓకే, నెంబర్ 1 క్వశ్చన్ అండి. నెంబర్ 1 క్వశ్చన్, ఎగ్జామ్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మా సిలబస్ నుండి రావు, వేరే సిలబస్ నుండి వస్తాయి. ఎస్ నో. ఎగ్జామ్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ మా సిలబస్ నుండి కాకుండా వేరే సిలబస్ నుండి వస్తాయి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అవుట్ ఆఫ్ సిలబస్, సింపుల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్. రెండవదండి, సెకండ్ వన్, స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, థర్డ్ వన్, నేను ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే ఫెయిల్ అవుతాను. నేను ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే ఫెయిల్ అయిపోతాను. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేను ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే ఫెయిల్ అయిపోతాను. నేను ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే ఫెయిల్ అవుతానేమో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెంబర్ 4 అండి, నెంబర్ 4, నేను చదివినవి ఏవీ రావు. నేను చదివినవి ఏవీ రావు. నేను చదివినవి ఏవీ రావు. నేను చదవనివి వస్తాయి, కానీ నేను చదివినవి మాత్రం రావట్లేదు. నేను చదివినవి రావట్లేదు, రావండి. నేను చదివినవి రావు. నా అదృష్టం అంటే నా అదృష్టంలో అలాగే ఉంటది. నేను ఏం చదివినా అది రాదు. నేను చదవని వస్తాయి, అదేంటిదో ఏమో ఆశ్చర్యం. నేను చదవని వస్తాయి, కానీ నేను చదివినవి మాత్రం రావు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెంబర్ 5, నెంబర్ 5 ఏంటంటే మా మేడమ్స్ గాని మా సార్ వాళ్ళు గాని చెప్పినవి రావండి. మా సార్ వాళ్ళు చెప్పినవి మా మేడమ్స్ చెప్పినవి రావు. మా సార్ వాళ్ళు చెప్పినవి మా మేడమ్స్ చెప్పినవి రావండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మా సార్ వాళ్ళు ఏదైతే జూన్ నుండి ఇప్పటి వరకు సిలబస్ చెప్పారో అందులోకించి రావు. మా మేడం గారు ఏదైతే జూన్ నుంచి ఇప్పటి వరకు చెప్పారో మా మేడమ్స్ అందులోకించి రావండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకోండి ఆన్సర్స్. నో లెక్కున్నాయా, ఎస్ లెక్కున్నాయా? నో లెక్కుంటాయి. ఎవరో ఎస్, సెకండ్ వన్ ఎస్. సెకండ్ వన్ ఏంటండి ఎస్? ఓ, స్కూల్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఉందా? అవునా? సరే, మాట్లాడుకుంటామండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. నేను చదివినవి ఏమీ రావు అనేది ఎవరు ఎస్ పెట్టారండి. ఫోర్త్ వన్ ఎస్ పెట్టారు. నేను చదివినవి ఎస్. ఓన్లీ సెకండ్ వన్ ఒకటే ఎస్ ఉంది ఇక్కడ. ఎవరు? తరుణ్ గారు. ఓకే, తరుణ్. సెకండ్ వన్ ఒకటే ఇస్తుంది. ఏంటి? స్కూల్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటండి స్కూల్ ఎగ్జామ్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఏముంటాయి?
మాట్లాడగలరా తరుణ్ గారు? హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారండి. ఓన్లీ తరుణ్ గారు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. అందులో హ్యాండ్ రైజ్ ఉంటుంది చూడండి. హ్యాండ్ రైజ్ అంటే మీరు ఇలా వీడియోలో హ్యాండ్ రైజ్ చేయకండి. అందులో ఉంటుందండి, మీకు ఆప్షన్ ఉంటుంది. అందులో హ్యాండ్ రైజ్ చేయండి. సార్ తరుణ్ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే సార్. ఏం చదువుతున్నావు నాన్న? చదువుతున్నావా లేకపోతే ట్రైనరా? ఎవరు మీరు? నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. 10th క్లాస్ చదువుతున్నారు. వెరీ నైస్. అయితే బోర్డ్ ఎగ్జామ్స్ కి స్కూల్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏమీ ఉండదు అని అన్నాను. మీరేమో ఎస్ అన్నారు. బోర్డ్ ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఉంటుంది అన్నాను. మీరు ఎస్ అన్నారు. ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? ఏం డిఫరెన్సెస్ ఉంటాయి? సార్ స్కూల్ ఎగ్జామ్ లో రాస్తే అదే మనకి ఫ్రెండ్స్ తో ఉన్నట్టు ఉంటుంది సార్. కానీ బోర్డ్ ఎగ్జామ్స్ లో సొసైటీతో ఫేస్ చేయాలి సార్ మనం. ఒకసారి చెప్పండి. ఒకసారి మళ్ళీ చెప్పండి. కొద్దిగా గట్టిగా లౌడ్లీ కొద్దిగా గట్టిగా చెప్పండి. స్కూల్ ఎగ్జామ్స్ అయితే మామూలుగానే ఉంటాయి సార్ అన్ని. కాకపోతే ఒకవేళ బోర్డ్ ఎగ్జామ్ వచ్చిందంటే సొసైటీతో మనం ఆ మార్క్స్ ఫేస్ చేయాలి సార్ మనం ఎప్పుడు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మీ స్కూల్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. రెండు డిఫరెన్స్ ఉంటాయండి. మిగతా ఎలాంటి డిఫరెన్స్ ఉండవండి. 2 కాదు 3, ఓన్లీ 3 విషయాలు డిఫరెన్స్ ఉంటుందండి. మిగతా ఏవి డిఫరెన్స్ ఉండవండి. నెంబర్ 1 మీ ప్లేస్ చేంజ్ అవుతుందండి, అంతే. స్కూల్ ఎగ్జామ్స్ మీ స్కూల్లో రాస్తారండి. బోర్డ్ ఎగ్జామ్ వేరే ప్లేస్ లో రాస్తారు. ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుందండి, మిగతా ఏం చేంజ్ అవ్వదు. రెండవదండి, ఇన్సులేటర్స్ చేంజ్ అవుతారు. మీ స్కూల్లో అయితే మీ మేడమ్స్ మీ సార్ వాళ్ళు మాత్రమే ఇన్సులేటర్స్ అండి. బోర్డ్ ఎగ్జామ్ లో ఇన్సులేటర్స్ వేరే వస్తారండి. చేంజ్ అవుతారండి. థర్డ్ వన్ అండి, స్కూల్లో అయితేనేమో మీ మేడమ్స్ మీ సార్ వాళ్ళు మాత్రమే పేపర్ కరెక్షన్ చేస్తారండి. కానీ బోర్డ్ ఎగ్జామ్ లో ఎవరు పేపర్ కరెక్షన్ చేస్తారో తెలియదండి. ఇవి మాత్రమే డిఫరెన్స్ తప్ప మిగతా ఎలాంటి తేడాలు ఉండవండి స్కూల్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్. మీ స్కూల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ లో వేరే క్వశ్చన్ వస్తుంది అంటే వేరే సిలబస్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ లో సిలబస్ వేరే ఉంటుందా అండి? ఉండదండి. వేరే సిలబస్ ఉండదు. వేరే క్వశ్చన్స్ ఏం రావు కదండి. ఏమైనా ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి పెడతాడండి మీకు బోర్డ్ ఎగ్జామ్ లో? ఇప్పుడు బయాలజీలో న్యూట్రిషన్ ఉందండి. ఫస్ట్ లెసన్ ఈజ్ న్యూట్రిషన్ అండి. ఎందుకంటే నేను బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చెప్తున్నాను. బీఈడి బయాలజికల్ సైన్స్ కాబట్టి చెప్తున్నాను. న్యూట్రిషన్ లెసన్ ఉందండి. న్యూట్రిషన్ నుంచి మాత్రమే ఒక క్వశ్చన్ రావాలంటే ఇస్తాడు. ఆటోట్రోప్స్ గురించో ఇస్తాడు, హెట్రోట్రోప్స్ గురించో ఇస్తాడు, మాల్ న్యూట్రిషన్ గురించో ఇస్తాడు, విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ గురించి ఇస్తాడు. ఇంకేం ఇస్తాడండి? ప్రోటోజోవా గురించి, అమీబా గురించి ఏమి ఇవ్వడు కదండి. అది ఇంటర్మీడియట్ సిలబస్ అండి. ఒకవేళ ఒక డిఫరెన్స్ చెప్తున్నానండి మీకు. డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒకవేళ మీకు సిలబస్ లోకేంచి క్వశ్చన్ రాలేదనుకోండి, మీ సిలబస్ లోకేంచి క్వశ్చన్ లేదనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా అండి? మీరు అటెంప్ట్ చేస్తే దానికి మార్కులు ఇస్తారండి. ఇప్పుడు 4th క్వశ్చన్ అండి, మీకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చిందండి. 4th క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ అండి. మీరు అటెంప్ట్ చేశారు, ఏదో రకంగా అటెంప్ట్ చేశారు, దానికి మార్కులు ఇస్తారండి. గవర్నమెంట్ మార్కులు ఇస్తుందండి. మీరు అటెంప్ట్ చేయకపోతే ఇవ్వరండి మార్కులు. ఇలాంటి చిన్న విషయాలు తెలుసుకుంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్. ఏది వచ్చినా సరే, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే, ప్రతిదీ కూడా మన సిలబస్ నుండే వస్తుంది, వేరే సిలబస్ నుండి రాదు. ఇప్పుడు హిందీ ఉందండి. హిందీలో ఇక్కడ మనకు తెలంగాణలో అయితేనేమో బరస్తే బాధలు ఉందండి. బరస్తే బాధల లెసన్ లోకి ఎంచే వస్తుంది ఏది వచ్చినా, వేరే ఏం రాదు కదండి. గాట్ ఇట్? అంటే ఏదైనా మన సిలబస్ నుంచే వస్తుంది. ఇది ఫస్ట్ మన బ్రెయిన్ కి ఎక్కించాలండి. మనం ఏదైనా మన సిలబస్ నుంచే వస్తుంది, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి రాదు. ఇది మన బ్రెయిన్ లో పడిపోయింది అనుకోండి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. ఇది నెంబర్ 1 అండి. సెకండ్ వన్ అండి, బోర్డ్ ఎగ్జామ్స్ కి స్కూల్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ కూడా చెప్పానండి. ఇది సెకండ్ వన్. ఒకటి,
సిలబస్ ఏదైనా సరే మనం చదివినటువంటి సిలబస్ లోకించే వస్తుంది, వేరేది రాదు. రెండోది ఏంటంటే స్కూల్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ప్లేస్ చేంజ్ అవుతుంది, ఇన్విజిలేటర్స్ చేంజ్ అవుతారు, పేపర్ కరెక్షన్ వేరే వాళ్ళు చేస్తారు అంతే. ఎవరు చేస్తారో తెలియదు. సిలబస్ అదేనండి, సేమ్ బిట్ అండి. ఇక్కడ మీకు స్కూల్ ఎగ్జామ్స్ లో అండి బిట్ నెంబర్ 1 లో ఒక క్వశ్చన్ వచ్చేసి అంటే ఒక రకమైనటువంటి క్వశ్చన్స్ వచ్చేసి మీ బోర్డ్ ఎగ్జామ్ లో వేరే రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయా? రావు కదండి. ఇప్పుడు మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఈక్వల్ టు యాన్యువల్ ఎగ్జామ్స్, ఈక్వల్ టు యాన్యువల్ ఎగ్జామ్స్. ఇప్పుడు మీ యొక్క పేపర్ ఏ విధంగా ఉంటుందో, మీ యొక్క పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది యాన్యువల్ ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా, డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ బిట్ నెంబర్ 1 లో షార్ట్ క్వశ్చన్స్ వస్తే యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా బిట్ నెంబర్ 1 లో షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ బిట్ నెంబర్ 2 లో లాంగ్ క్వశ్చన్స్ వస్తే మీ యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా బిట్ నెంబర్ 2 లో లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి, వేరే ఏం రావు, డిఫరెన్స్ ఉండదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. గాట్ ఇట్? నెంబర్ 1 వచ్చేసి ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్. సెకండ్ వన్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ కి స్కూల్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ చెప్పాను. థర్డ్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తెలుసా అండి? ఫోకస్ ఓన్లీ వన్, ఫోకస్ ఓన్లీ వన్. ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్నటువంటి పని ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళు ఫోకస్ ఓన్లీ వన్ చేయట్లేదండి. ఒకేసారి చాలా సబ్జెక్టు చదవాలనుకుంటారండి. ఒకేసారి బయాలజీ ఇప్పుడే చదవాలనుకుంటారు, సోషల్ ఇప్పుడే చదవాలనుకుంటారు, హిందీ ఇప్పుడే చదవాలనుకుంటారు, అన్ని ఇప్పుడే చదివేసేయాలనుకుంటారు. అలా ఉండకూడదండి. వన్ ఎట్ ఏ టైం, వన్ ఎట్ ఏ టైం. ఒకేసారి చదవండి. ఒక విషయాన్ని ఒకేసారి ఇప్పుడే చదవండి, మళ్ళీ మళ్ళీ అన్ని ఒకేసారి చదవాలి, అన్ని ఆన్సర్స్ ఇప్పుడే నేర్చుకోవాలి అనుకోకండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన మైండ్ సపోర్ట్ చేయదండి, మన మైండ్ స్ట్రక్చర్ ఆ విధంగా లేదండి, మన మైండ్ ఆ విధంగా తయారు కాబడి లేదండి. కాబట్టి ఫ్రెండ్స్, ఫోకస్ ఓన్లీ వన్. ఒకే సబ్జెక్ట్ ని ఒకే సమయంలో ఒకే సబ్జెక్ట్ ని ఒకేసారి చదవండి. చాలా మంది స్టూడెంట్స్ అన్ని బుక్స్ ముందర పెట్టుకుంటారండి. అలా పెట్టుకోకూడదండి. అన్ని బుక్స్ ముందర పెట్టుకుంటే టెన్షన్ ఎక్కువైపోతుందండి. మన బ్రెయిన్ లో కార్టిజాల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ టైంలో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని బుక్స్ ఒకేసారి పెట్టుకోకూడదండి. వన్ ఎట్ ఏ టైం అన్నారు, వన్ ఎట్ ఏ టైం అన్నారు అంటే ఒకేసారి ఒకే సబ్జెక్ట్ ని ఒకే ఆన్సర్ ని చదివేసేయండి. అది అయిపోయిన తర్వాత వేరేది. దిస్ ఇస్ మూడోదండి. నెంబర్ 1, ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్, ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్. సెకండ్ వన్ వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ స్కూల్ ఎగ్జామ్స్. థర్డ్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఓన్లీ వన్. ఒకే సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వేరే సబ్జెక్ట్ వెళ్ళండి. ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వేరే సబ్జెక్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డిసిప్లిన్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే, డిసిప్లిన్ ఎందుకు సార్ ఎగ్జామ్స్ కి, మా డిసిప్లిన్ కి ఏంటి సంబంధం ఏంటి? సైకాలజిస్టుల యొక్క రీసెర్చ్ లో ఏం తెలిసింది అంటే, మన థార్నడైక్ అనేటువంటి సైకాలజిస్ట్ కానివ్వండి, వాట్సన్ అనేటువంటి సైకాలజిస్ట్ కానివ్వండి, ఇలా కొంతమంది సైకాలజిస్టులు వాళ్ళు రీసెర్చ్ చేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే, బిహేవియర్ అంటే అలవాట్లు, ఆలోచనలు అండి. అలవాట్లు, ఆలోచనలు. నాకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, దాని ఇంపాక్ట్ అంతా కూడా నా ఎగ్జామ్స్ పైన పడుతుంది. నాకు ఎలాంటి ఆలోచన విధానం ఉంది, దాని ఇంపాక్ట్ అంతా కూడా నా ఎగ్జామ్స్ పైన పడుతుంది. ఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు, ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నా అలవాట్లు ఏ విధంగా ఉండాలి అనేది చెక్ చేసుకోండి ఒకసారి. నా ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అలవాట్లే ఉండాలి, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానమే ఉండాలి. ఎప్పుడైతే ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానం, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అలవాట్లే ఉంటాయో
మీ ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అప్పుడు ఫోబియా అనేది ఉండదు, స్ట్రెస్ అనేది ఉండదు, యాంగ్జైటీ అనేది ఉండదు, డిప్రెషన్ అనేది ఉండదండి. ఇది సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడండి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్యూటీలోకి వెళ్ళగానే అతని అలవాట్లు, ఆలోచనలు ఏముంటాయండి? డ్రైవింగ్ కి సంబంధించినటువంటివి మాత్రమే ఉంటాయి. ఒక డాక్టర్ అండి డ్యూటీకి వెళ్ళిన వెంటనే ఎలాంటి అలవాట్లు, ఆలోచనలు ఉంటాయి? ఒక డాక్టర్కి ఎలాంటి అలవాట్లు ఉన్నారో అలాంటి అలవాట్లే ఉంటాయి. ఒక డాక్టర్కి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలో అలాంటి ఆలోచన విధానం మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు కూడా యాజ్ ఏ స్టూడెంట్ కండి, మనము ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నాము, ఎగ్జామ్స్ రాస్తున్నాము కూడా, ఎగ్జామ్స్ రాయడానికి కూడా వెళ్తున్నాము. మన అలవాట్లు ఏంటి, మన ఆలోచన విధానం ఏంటి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నా అలవాట్లు సరిగ్గా లేవు, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అలవాట్లు కావు నావి. నా ఆలోచన విధానం ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానం కాదు నాది. ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఎగ్జామ్స్ పైన పడుతుంది. ఈరోజు నేను సైకాలజీ క్లాస్ చెప్తున్నానండి. ఇట్ ఈస్ ఎ సైకాలజీ క్లాస్, నాట్ ఏ మోటివేషన్ క్లాస్, ఓన్లీ సైకాలజీ క్లాస్. కాబట్టి కొద్దిగా రా మెటీరియల్ లాగా ఉంటుంది, మరీ మోటివేషన్ లాగా ఉండదు. మోటివేషన్ లో కొంచెం జోష్ ఉంటుందండి, రేపటి వరకు పోతుంది మోటివేషన్. కానీ సైకాలజీ క్లాస్ అలా కాదండి. సైకాలజీ క్లాస్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గా ఉన్నాను, నా అలవాట్లు ఏంటి, నా ఆలోచనలు ఏంటి? సైకాలజీకి సంబంధించినటువంటి అలవాట్లే ఉంటాయి, సైకాలజీకి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటాయి. యాజ్ ఏ స్టూడెంట్ గా మీరు ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ రాయబోతున్నారు, మీ అలవాట్లు ఏంటి, ఆలోచన విధానం ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా నా అలవాట్లు నా ఎగ్జామ్స్ కి సంబంధించినవే ఉన్నాయా? నా ఆలోచన విధానం నా ఎగ్జామ్స్ కి సంబంధించిందే ఉందా? అలాంటి ఆలోచనలే ఉన్నాయా? నేను కూడా అండి మొన్ననే ఒక ఎగ్జామ్ రాశాను. ఒక 1 మంత్ బిఫోర్ నుండి అండి, 1 మంత్ బిఫోర్ నుండి ఎంతగా ఇదయ్యానంటే, నా అలవాట్లు, నా ఆలోచనలు అన్నీ కూడా ఆ ఎగ్జామ్స్ కి సంబంధించినవే ఉన్నాయండి, వేరే ఏమీ లేవు. ఇది డిసిప్లిన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లేదా విని ఉంటారు, మన సినిమా యాక్టర్స్ అండి, మీరు చూసే ఉంటారు, సినిమా యాక్టర్స్ చూసే ఉంటారు. కొంతమంది సినిమా యాక్టర్స్ సినిమాలలో నటించేటప్పుడు అండి, ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పాత్రకు సంబంధించినటువంటి అలవాట్లే ఉంటాయి, ఆ పాత్రకు సంబంధించినటువంటి ఆలోచన విధానమే ఉంటుందండి వాళ్ళకి. మీరు చూసే ఉంటారు. ఎగ్జాంపుల్ అండి, అన్నమయ్య సినిమా తీసేటప్పుడు నాగార్జున గారు సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు అండి, ఆ హీరోయిన్, హీరో, డైరెక్టరు అందరండి, ఆ సినిమాలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు నాన్ వెజ్ అండి, వెజిటేరియన్ గానే ఉన్నారు. అసలు నాన్ వెజ్ వాడలేదంటండి. అంటే చూడండి వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి, ఆ సినిమాకి సంబంధించినవే ఉన్నాయండి. వాళ్ళ ఆలోచన విధానం చూడండి ఎలా ఉంది, ఆ సినిమాకి సంబంధించిందే ఉందండి. మొన్నటికి మొన్నండి మనము బాలకృష్ణ గారి సినిమా చూసామండి, అఖండ సినిమా అండి. అఖండ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు బాలకృష్ణ గారు ఏదైతే పాత్ర వేశారో, ఆ సీనియర్ ఎవరైతే అఘోరి లాగా ఉన్నారో, ఆ పాత్రలో ఉన్నంత సేపు ఆయన ఒక దీక్షలో ఉన్నట్టుగా అతను అలవాట్లు ఉన్నాయి, అతని ఆలోచన విధానం ఉందండి. యాజ్ ఏ స్టూడెంట్ మీ అలవాట్లు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి? ఇప్పుడు నా అలవాట్లు వేరుగా ఉన్నాయి, నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నాకు ఎగ్జామ్ లో మాత్రం 10/10 రావాలి సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా అలవాట్లు వేరుగా ఉంటాయి, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఎగ్జామ్ లో మాత్రం 80% రావాలి సార్, 90% రావాలి సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఇదేమన్నా ఓం బూమ్ బుష్ అంటే వస్తాయండి? రావండి. అలా ఉండింటే అన్ని స్కూల్స్, కాలేజెస్ నన్ను పిలిచి ఓం బూమ్ బుష్ అనేవాళ్ళు. నన్ను పిలిచి సార్ ఓం బూమ్ బుష్ అని వెళ్ళిపోండి సార్, మార్కులు వచ్చేస్తాయి అనేవాళ్ళు, 10/10 లేకపోతే 80%, 90%. అలా ఉండదండి. దిస్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. నెంబర్ 1 ఈస్ ఏతో స్టార్ట్ అవుతుందండి, ఏతో స్టార్ట్ అవుతుంది చూడండి ఒకసారి లెటర్స్.
ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్. ప్రతిదీ మన సిలబస్ నుండే వస్తుంది, వేరే సిలబస్ నుంచి రాదు. ఒకవేళ అలా వస్తే మార్కులు ఇస్తారు. సెకండ్ అండి బి, బోర్డ్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్. ఈ డిఫరెన్స్ తెలియాలండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సిలబస్ అదే, అవే క్వశ్చన్స్ ఇంకే వస్తాయండి. అంతకంటే ఏమొస్తాయి చెప్పండి. నెక్స్ట్ అండి సి అండి. సి అంటే కాన్సన్ట్రేషన్. సి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్ ఓన్లీ వన్, ఒకే విషయం పైన ఫోకస్ చేయడము. అటువైపు ఈరోజు అబ్బా నిన్న ఇండియా విన్ అయిపోయింది అని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉంటే ఎలా? ఎస్, ఆనందమే. మన ఇండియా విన్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆనందమే. నేను కూడా నిన్న మొత్తం మ్యాచ్ చూసుకుంటూనే కూర్చున్నాను, ఆనందమే. కానీ నేను చూడొచ్చు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కాబట్టి. మీరు తర్వాత కూడా చూడొచ్చండి. ఇట్ ఈస్ ఏ రికార్డెడ్, అదంతా రికార్డ్ అయి ఉంటుంది యూట్యూబ్ లో. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. అర్థమవుతుందండి. మన అలవాట్లు ఏంటి, ఆలోచనలు ఏంటి. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ అండి. డి మీన్స్ డిసిప్లిన్. నా అలవాట్లు ఏంటి, ఆలోచనలు ఏంటి. ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అలవాట్లే ఉండాలి. ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానమే ఉంటే మీ ప్రిపరేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. మీలో మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయండి. చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఆటోమేటిక్ అండి. మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నెక్స్ట్ అండి ఈ, ఈ అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్. ఎమోషనల్ వెల్ బీయింగ్. ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే మన ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఎమోషన్స్ ఆర్ టూ టైప్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ as పాజిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా స్టూడెంట్స్ ఉండేటువంటి ఎమోషన్స్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్. నేను చదివిన వస్తుందో రాదో, నేను చదవని వస్తే ఏం చేయాలి, అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందో ఏమో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోతానేమో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలేనేమో, నేను ఎంత రాసినా నాకు ఇన్నే మార్కులు వస్తాయి, నేను ఎంత చదివినా నాకు గుర్తుండదు, నేను ఇంతే, నా బతుకింతే, నా జీవితం ఇంతే. ఎమోషనల్ గా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ టైం. ఫ్రెండ్స్, సైకాలజిస్ట్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎబింగాస్ అనేటువంటి సైకాలజిస్ట్ ఏమంటాడంటే, వెన్ వీ హ్యావ్ మనం పాజిటివ్ ఎమోషన్స్ ఎంత బాగా ఉంటే మన మెమొరీ అంత బాగా పనిచేస్తుంది అంటాడు. నేను గుర్తు పెట్టుకోగలను, నాకు గుర్తుంటుంది, నా బ్రెయిన్ చాలా అద్భుతమైనటువంటి బ్రెయిన్, నేను చాలా బాగా గుర్తు పెట్టుకోగలను, నా బ్రెయిన్ ఎంత మంచి బ్రెయిన్ అంటే చాలా అద్భుతమైనటువంటి బ్రెయిన్ నాది, నేను ఏది చదివినా గుర్తు పెట్టుకుంటుంది, చాలా మంచి బ్రెయిన్ నాది. ఇలా మనం పాజిటివ్ ఎమోషన్స్ తో ఉండాలి, నెగిటివ్ ఎమోషన్స్ తో ఉండకూడదండి. నేనింతే, నేనెంత చదివినా అంతే, నా అదృష్టంలో రాసి లేదు, ఇంతవరకు నాకు మార్కులు సరిగ్గా రాలేదు చిన్నప్పటి నుండి, నేనింతే. ఇది నెగిటివ్ అండి. నెగిటివ్. ఫ్రెండ్స్, ఎమోషనల్ వెల్ బీయింగ్, మీరు ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ఒక టెక్నిక్ ఉందండి, అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉందండి సైకాలజీ. అదేంటంటే ఆటో సజెషన్స్ అంటాం. ఆటో సజెషన్స్. ఆటో సజెషన్స్ అంటే ఆటోకి ఇచ్చేటువంటి సజెషన్స్ కాదండి. ఆటో సజెషన్స్ అంటే సెల్ఫ్ సజెషన్స్. మనంతట మనం ఏ విధంగా సజెషన్స్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నానండి, మీకు సైకాలజీ క్లాస్ చెప్తున్నానండి. ఎగ్జామ్ ఫోబియా పైన చెప్తున్నానండి నేను క్లాస్. నేను ఈ క్లాస్కి వచ్చే ముందు నా ఆటో సజెషన్స్, నా సెల్ఫ్ సజెషన్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయండి. ఓహో, గవర్నమెంట్ పిల్లలు వస్తారు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వస్తారు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, టీచర్స్ వస్తారు, నా క్లాస్ అందరికీ ఉపయోగపడుతుంది కూడా, నేను మంచిగా క్లాస్ చెప్పాలి. ఇలా నేను పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ నా క్లాస్ ని స్టార్ట్ చేశానండి. రాదు, ఈ ఆన్సరే రాదు నాకు. చూడండి.
ప్రతిదీ నెగిటివ్ 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 లో ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా నెగిటివ్ లో ఉంటుందండి. అప్పుడు ఫియర్ అనేది వస్తుంది. ఉండకండి, పాజిటివ్ ఎమోషన్స్ లో ఉండండి. దానికోసం ఆటో సజెషన్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ని యూజ్ చేయండి. ఏం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అండి. ఇప్పుడు ఓకే అండి వాయిస్? ఇప్పుడు ఓకే అండి వాయిస్? సార్ ఇప్పుడు ఓకేనా? శ్రీదేవి మేడం గారు ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం అండి. అయితే ఏమవుతుందనంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుండి మనం బయటపడాలంటే ఆటో సజెషన్స్ ఎలా చేయాలి అంటే జస్ట్ ఒక 4 చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తున్నాను, నేను ఏది చదివినా గుర్తుంటుంది, నేను చదివిన విషయం ప్రతిదీ గుర్తుంటుంది, నా బ్రెయిన్ చాలా అద్భుతమైనటువంటి బ్రెయిన్, ఏది చదివినా గుర్తుపెట్టుకుంటుంది నా బ్రెయిన్. ఇలా మీ అంతటా మీరు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి మీ యొక్క ప్రిపరేషన్ పైన. చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెగిటివ్ లో ఉండకూడదండి, పాజిటివ్ లో ఉండాలి. నెగిటివ్ లో ఉండకూడదండి, పాజిటివ్ లో ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ పాజిటివ్ ఎమోషన్స్ తో ఉంటారో, పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఉంటుందో, పాజిటివ్ ఆటో సజెషన్స్ అనేవి ఉంటాయో, అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అది చేయడానికి, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అలవాటు ఏంటంటే, మీరు ఏది అనుకుంటే అది నిజం చేస్తుందండి. మీరు ఏది అనుకుంటే దాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తుందండి మీ సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి ఈ రోజు నుండి మీరు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారనుకోండి, అదంతా కూడా నిజం చేస్తూ ఉంటుందండి. మీరు నెగిటివ్ సజెషన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని కూడా నిజం చేస్తుందండి. హలో, ఏమంటే వినిపిస్తుందా? యా, మధ్య మధ్యలో చాలా బ్రేక్ అవుతుంది శ్రీనివాస్ గారు. ఏమో సార్, మరి సిగ్నల్స్ ఏమైనా ఇదవుతుందేమో. బ్యాండ్ విడ్త్ చాలా లో చూపిస్తా ఉంది అది. పర్లేదు. ఎవరిలో బ్యాటరీ నాలోనా సార్? బ్యాండ్ విడ్త్ అంటే నెట్. సజెషన్, ఈ నెగిటివ్ సజెషన్స్, ఈ పాజిటివ్ సజెషన్స్, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పైన ప్రభావాన్ని చూపిస్తాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, అది మంచి అయినా చెడైనా దాన్ని నిజం చేయాలని చూస్తుందండి. అది మంచి అయినా సరే, చెడైనా సరే. మీరు నెగిటివ్ అనుకున్నారనుకోండి, దాన్ని కూడా నిజం చేయాలని చూస్తుంది. మీరు పాజిటివ్ అనుకున్నారనుకోండి, దాన్ని కూడా నిజం చేయాలని చూస్తుందండి. కాబట్టి ఈ రోజు నుండి ఫ్రెండ్స్, నెగిటివ్ సజెషన్స్ కాకుండా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటే, మీ మైండ్ పాజిటివ్ సజెషన్స్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అండి, ఇంకొక విషయం అండి, ఈ ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే, మ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. MAD, మ్యాడ్. MAD, మ్యాడ్. సార్ నాకు ఎవరు కనిపించట్లేదండి, వీడియోస్ అనే ఆఫ్ ఉన్నాయి. హలో, ఆన్ లో ఉన్నాయి సార్, ఆన్ లో ఉన్నాయి. మీ నెట్వర్క్ సరిగా లేక అట్లా కనిపిస్తుంది. అవునా? అయ్యో, నెట్వర్క్ ఏంటో సార్, మరి ప్రాబ్లం ఏంటో ఏమో. చూస్తా సార్, నెట్వర్క్ ఫుల్లే ఉంది సార్, నెట్వర్క్ ఫుల్లే ఉంది. ఇప్పుడు ఓకేనా సార్? యా, ఓకే. ఓకే సార్. త్రినాథ్ సార్ ఓకేనా సార్? యా, ఓకే సార్, ఓకే 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 సార్. ఏంటో సార్ మరి సిగ్నల్స్ ఏమయ్యాయేమో. ఇది ఒకటండి, ABCDE ఇవి చెప్పారండి. ఏ అంటే ఆల్ ఆర్ ఇన్ అవర్ సిలబస్, బి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ స్కూల్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ చెప్పాను, సి అంటే కాన్సన్ట్రేషన్, డి అంటే డిసిప్లిన్ అంటే అలవాట్లు, ఆలోచనలు ఎగ్జామ్స్ కి సంబంధించినవే ఉండాలి,
ఈ అంటే ఎమోషనల్ వెల్బీయింగ్, అంటే మన ఆటో సజెషన్స్ నెగిటివ్ గా ఉండకూడదని పాజిటివ్ గా ఉండాలి. నెక్స్ట్ అండి మ్యాడ్ అని చెప్పాను, MAD మ్యాడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మ్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ కి. మ్యాడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాడ్ ఏంటి అని అంటే MAD, M అంటే మేనేజ్ లేకపోతే మెయింటెనెన్స్ లేదా మెయింటైన్, మెయింటైన్ అని రాయండి. M అంటే మెయింటైన్. ఏం మెయింటైన్ చేయాలి ఎగ్జామ్స్ టైంలో అంటే ఫిజికల్ అండ్ మెంటల్ రెడీనెస్ మెయింటైన్ చేయాలి. ఫిజికల్ గాను మెంటల్ గాను రెడీగా ఉండాలండి. మనం చదవడానికైనా సరే, రాయడానికైనా సరే, మనం గుర్తు పెట్టుకోవడానికైనా సరే, ఒక 1 అవర్ కూర్చోవడానికైనా సరే మెంటల్ గాను ఫిజికల్ గాను రెడీగా ఉండాలి. ఈ విషయాన్ని థార్నడైక్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. థార్నడైక్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫిజికల్ గాను మెంటల్ గాను రెడీగా ఉంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫిజికల్ గాను మెంటల్ గాను రెడీగా ఉంటే ఆ పని అద్భుతంగా జరుగుతుంది అంటాడు. ఇప్పుడు మనం రన్నింగ్ రేస్ చూడండి, వాళ్ళు ఫిజికల్ గాను మెంటల్ గాను రెడీగా ఉంటారండి. మీరు చూడండి రన్నింగ్ రేస్ అప్పుడు ఏం జరుగుతుంది, అందరూ వరుసగా నిలబడతారండి. 1 అంటారు, లేకపోతే విజిల్స్ వేస్తూ ఉంటారు. 3 విజిల్స్ వేసిన వెంటనే పరిగెత్తాలి అంటారు. ఆ 3 విజిల్స్ వేసేంత వరకు వాళ్ళు మెంటల్ గాను ఫిజికల్ గాను రెడీగా ఉంటారండి. ఈ రోజు నుండి మీరు దీన్ని మెయింటైన్ చేయాలి. ఫిజికల్ అండ్ మెంటల్ రెడీనెస్ ని మెయింటైన్ చేయాలి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. 1 అవర్ కూర్చోగలగాలి, 2 అవర్స్ కూర్చోగలగాలి, చదవగలగాలి, 2 అవర్స్ కూర్చొని చదవగలగాలి, 1 అవర్ కూర్చొని చదవగలగాలి. మెంటల్ గా కూడా రెడీగా ఉండాలి, దానికోసం ఫిజికల్ గా కూడా రెడీగా ఉండాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ అండి వాళ్ళు ఫిజికల్ గా రెడీగా ఉంటారు కానీ మెంటల్ గా రెడీగా ఉండరండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ మెంటల్ గా రెడీగా ఉంటారు కానీ ఫిజికల్ గా రెడీగా ఉండరండి. అంటే ఏంటి, నేను చదువుకోవాలి, ఈ ఆన్సర్ కంపల్సరీ నేర్చుకోవాలి అనుకుంటారు. కానీ ఫిజికల్ గా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా కూర్చోలేరండి. కాన్సన్ట్రేషన్ తో కూర్చొని ఒక 1 అవర్ కూర్చొని చదివితే అది ఫిజికల్ రెడీనెస్ అంట. ఎక్కడికి లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువైపు వెళ్ళకుండా ఒక 1 అవర్ మనం కూర్చోగలిగామంటే ఫిజికల్ రెడీనెస్ అండి. మెంటల్ రెడీనెస్ అంటే ఈ ఆన్సర్ నేర్చుకునేంత వరకు నేను ఇక్కడ నుంచి లేను, ఈ ఆన్సర్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. ఇది ఎగ్జామ్ లో వస్తుందని మేడం గారు చెప్పారు, ఇది ఎగ్జామ్ లో వస్తుందని సార్ గారు చెప్పారు, కాబట్టి దీన్ని నేర్చుకోవాల్సిందే. మెంటల్ రెడీనెస్ ఇది మెయింటైన్ చేయాలి. MAD మ్యాడ్ అని చెప్పాను కదండి. M అంటే మెయింటైన్, ఫిజికల్ అండ్ మెంటల్ రెడీనెస్ ని మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్ అండి ఏ అంటే అవాయిడ్. ఏమేమి అవాయిడ్ చేయాలి మీకు తెలుసండి, ఏమేమి అవాయిడ్ చేయాలో మీకు తెలుసు. సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలి, చిట్ చాటింగ్ అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ కంపారిజన్ అవాయిడ్ చేయాలి. కూడదండి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ కి ఆమె బాగా చదువుతుంది, నేను చదవట్లేదు, ఆమెకే మార్కులు వస్తాయి, అతనికే మార్కులు వస్తాయి, నాకు మార్కులు రావు, ఇలా కంపారిజన్ ఉండకూడదండి. ఒకవేళ కంపారిజన్ ఉంటే అది పాజిటివ్ కంపారిజన్ ఉండాలి, నెగిటివ్ కంపారిజన్ ఉండకూడదు. చూడండి అవాయిడ్ లో అన్ని C తోనే వస్తున్నాయి. చూడండి నెంబర్ 1 సెల్ ఫోన్స్ C తోనే వచ్చింది, నెక్స్ట్ చిట్ చాటింగ్ C తోనే వచ్చింది, నెక్స్ట్ కంపారిజన్ C తోనే వచ్చింది. ఇవి అవాయిడ్ చేయాలండి. నెక్స్ట్ క్రిటిసిజం, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఉండకూడదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు అంటే నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అదంతా కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటది. ముందే చెప్పానండి, సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అలవాటు చెప్పాను నేను. దానికి మంచి చెడు తెలియదండి. సబ్ కాన్షియస్ మైండ్ కి మంచి చెడు తెలియదండి. మళ్ళీ కాన్షియస్ మైండ్ కి తెలుసండి, మంచి చెడు తెలుసండి. కాన్షియస్ మైండ్ మంచి ఏంటో చెడు ఏంటో కాన్షియస్ మైండ్ కి తెలుసు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ కి మంచి చెడుకి డిఫరెన్స్ తెలియదండి. మనకు టంగ్ ఉంది కదండి, టంగ్ మన నాలుక, మంచి చెడు తెలుసండి. మన నాలుకకి మంచి చెడు తెలుసండి, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ కి మంచి చెడు తెలియదండి.
మీరు మంచి ఇస్తే మంచిని నిజం చేయాలని చూస్తుంది, మీరు చెడునిస్తే చెడుని నిజం చేయాలని చూస్తుందండి. అందుకోసమే వీటిని అవాయిడ్ చేయాలి. సెల్ ఫోన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాటి దగ్గరికి వెళ్ళకండి. హాస్టల్ స్టూడెంట్స్ అయితే అదృష్టవంతులే. కానీ హాస్టల్ స్టూడెంట్స్ లో చిట్ చాటింగ్ ఎక్కువ ఉంటుందండి, ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి. చాలా ముచ్చట్లు పెడుతుంటారండి, సమయం దొరికితే ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు విపరీతంగా ముచ్చట్లు ఉంటాయండి. నెక్స్ట్ అండి, కంపారిజన్ ఉండకూడదండి, ఇతరులతో పోల్చుకోకండి. ఒకవేళ పోల్చుకుంటే పాజిటివ్ గా పోల్చుకోండి, నెగిటివ్ గా వద్దండి. నెక్స్ట్ 4th C, క్రిటిసిజం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం. నెక్స్ట్ అండి 5వ C అండి, 5వ C ఏంటి అని అంటే క్లోజ్ అరెస్ట్ అంటాం. క్లోజ్ అరెస్ట్ అంటే ఇక నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఎగ్జామ్ లో 3rd బిట్ రాయలేనబ్బా, నా వల్ల కాదబ్బా, నేను మ్యాథమెటిక్స్ లో 4th బిట్ అటెంప్టే చేయనబ్బా, నా వల్ల కాదబ్బా. క్లోజ్ అరెస్ట్ అంటే మనల్ని మనమే అరెస్ట్ చేసుకుంటున్నాం. నేను అది చేయలేను, నేను ఇది చేయలేను, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదని మనల్ని మనమే అరెస్ట్ చేసుకుంటున్నాం అండి. ఎప్పుడైతే ఈ 5 C's నుండి మీరు దూరంగా, ఈ 5 C's ని మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో మీ ప్రిపరేషన్ ఎంత బాగా జరుగుతుందో చూడండి, చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? సార్ మీరు చాలా చెప్తారండి, ఇవన్నీ సాధ్యమా అండి? చేసి చూడండి, రిజల్ట్ చూడండి. సైకాలజీ ఇట్ ఈస్ ఏ సైన్స్. సైన్స్ అంటే ఏంటి? ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగాలు చేసి ప్రూవ్ చేస్తారో దానినే సైన్స్ అంటామండి. సైకాలజీ ఆల్సో సైన్స్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చెప్తున్నామండి, సైకాలజిస్ట్ అందులో రాసినవి. అది నేను చెప్తున్నానండి, మీకు నా స్టైల్లో చెప్తున్నాను, స్టైల్ వేరు అంతే. ఇప్పుడు త్రినాథ్ సార్ చెప్తే ఇదే విషయాన్ని త్రినాథ్ సార్ చెప్తే ఓ రకంగా ఉంటుంది, ఇదే విషయాన్ని సుధీర్ సార్ చెప్తే ఓ రకంగా ఉంటుంది. నా స్టైల్ నాదండి అంతే. నెక్స్ట్ ఇక్కడ మధురా మేడం ఉన్నారండి, మేడం గారు చెప్తే ఓ రకంగా ఉంటుంది. ఇలా డిఫరెన్స్ అండి, ఒక్కొక్కరు. ఇక్కడ నాగేశ్వరరావు సార్ ఉన్నారండి, సార్ చెప్తే ఓ రకంగా ఉంటుందండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ ఆత్మ మాత్రం అదేనండి. 5 C's అవాయిడ్ చేయాలి. మెయింటైన్ ఏమేం చేయాలి? ఎం అంటే మెయింటైన్, ఫిజికల్ మెంటల్ రెడీనెస్, ఫిజికల్ మెంటల్ హెల్తీనెస్, ఈ రెండు మెయింటైన్ చేయాలండి. రెడీనెస్, హెల్తీనెస్. అవాయిడ్ 5 C's చెప్పానండి. నెంబర్ 1 సెల్ ఫోన్స్, సెకండ్ 1 చిట్ చాటింగ్, నెంబర్ 3 కంపారిజన్, నెంబర్ 4 క్రిటిసిజం, నెంబర్ 5 వచ్చేసి క్లోజ్ అరెస్ట్. నెక్స్ట్ అండి డి అంటే ఏంటి? డెవలప్. డి అంటే డెవలప్. ఈ రోజు నుండి డెవలప్ చేసుకోవాల్సినవి మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు డెవలప్ చేసుకోవాలి. ఇవి డెవలప్ చేసుకుంటే ఎగ్జామ్స్ చాలా అద్భుతంగా రాస్తారు. అవి ఏంటి అంటే డెవలప్ చేసుకునేవి, సైకాలజీలో మాకు సిబిటి అని ఉంటుంది. అంటే సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అందులో ఒకటి ఉంటుందండి, అదేంటంటే రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ ఏదైనా సరే అండి, నెగిటివ్ నుండి పాజిటివ్ కి రీప్లేస్ చేయడం స్టార్ట్ చేయండి ఈ రోజు. నేను చదవలేను, నేను అద్భుతంగా చదువుతాను. నాకు గుర్తుండదు, నాకు అద్భుతంగా గుర్తుంటుంది. నేను ఎగ్జామ్ సరిగా రాయలేను, నేను ఎగ్జామ్స్ అద్భుతంగా రాయగలను. నా కాన్సన్ట్రేషన్ ఉండదు, నా కాన్సన్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడే పెన్ను సరిగా పడదు, నేను మంచి పెన్నుతో రాస్తాను. అర్థమవుతుందండి? రీప్లేస్ అంటాం. ఇది డెవలప్ చేయాలండి ఈ రోజు మీరు. అది ఏదైనా సరే నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చాలండి, నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చుకుంటూ ఉండాలి. నా క్లాస్ లో నేనే చాలా డల్ స్టూడెంట్స్ ని, నా క్లాస్ లో అందరూ బాగా చదువుతారు, వాళ్ళతో పాటు నేను కూడా బాగా చదువుతాను. ఇది డెవలప్ చేయాలండి, దీన్ని డెవలప్ చేయాలి. రీప్లేస్ అంటాం, రీప్లేస్ చేయాలి. ఇలా చేస్తే అండి మీరు ఎగ్జామ్స్ చాలా అద్భుతంగా రాస్తారండి. ఇట్ ఈస్ ఎ సైకాలజీ, ఇట్ ఈస్ నాట్ ఏ మోటివేషనల్ క్లాస్. సైకాలజీ. మ్యాడ్, మెయింటైన్ ఫిజికల్ అండ్ మెంటల్ రెడీనెస్ అండ్ హెల్దీనెస్. అవాయిడ్ 5 C's. నెక్స్ట్ డి అంటే డెవలప్, రీప్లేస్. రీప్లేస్ డెవలప్ చేయండి, డెవలప్ చేసుకుంటూ ఉండండి రీప్లేస్.
ఇవి నేను చెప్పినవి మీరు ఫాలో అయ్యారా? మీ ఎగ్జామ్ ఫోబియా ఉండదు. ఫాలో అయ్యే వాళ్ళకి ముందే చెప్తున్నానండి, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి. డాక్టర్ ఏమంటాడండి, మీరు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏం చేశారు? టాబ్లెట్స్ ఇచ్చారండి. టాబ్లెట్స్ ఇచ్చి ఏమన్నారు? నాన్న ఇది ఉదయం వేసుకో ఆఫ్టర్ టిఫిన్, ఇది ఆఫ్టర్నూన్ వేసుకో ఆఫ్టర్ లంచ్, ఇది ఆఫ్టర్ డిన్నర్ వేసుకో అని ఇచ్చారండి టాబ్లెట్స్. మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ యొక్క బీరువాలో వేసేసారండి, లేదా అల్మారాలో వేసేసారండి టాబ్లెట్స్. రోగం తగ్గుద్దా? ప్రాబ్లం తగ్గుద్దా? తగ్గదు. ఇప్పుడు నేను చెప్పేవి కూడా మీరు విని వెళ్ళిపోయారనుకోండి, విని బాగుంది అమ్మ బాగానే చెప్పారే అని చెప్పేసి అనుకుంటే కాదండి, ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ అండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏది కూడా కాదండి, సాధ్యం కాదండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రైనప్ ఇవ్వడం అండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను సబ్ కాన్షియస్ మైండ్ పైన పనిచేశానండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రైనప్ ఏ విధంగా ఇవ్వాలో నేను చెప్పానండి, ఆ ప్రాక్టీసెస్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి ఇలా నేను చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ ని మీరు పాటిస్తే అద్భుతంగా మీ యొక్క ప్రిపరేషన్ జరుగుతుంది. అదే విధంగా 3Mలు గుర్తుపెట్టుకోండి. 3Ms లాస్ట్ అండి. 3Ms చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3Mలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 M ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేస్తారని ఆశించకండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ 2 రకాలుగా ఉంటుందండి, ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ మోటివేషన్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అద్భుతమైనటువంటి మోటివేషన్ ఉంటుందండి. మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటే అండి అద్భుతంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్పినట్టుగా వింటుంది. మీ మైండ్ అంతా మీ యొక్క కంట్రోల్లోకి వస్తుందండి మీ సెల్ఫ్ మోటివేషన్ ద్వారా. నెంబర్ 1 M ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. అది కూడా ఏ మోటివేషన్ ఉండాలి? సెల్ఫ్ మోటివేషన్. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఏం కాదండి, లైఫ్ లో ఏమైంది చెప్పండి. ఓకే, నెక్స్ట్ అండి. సెకండ్ M ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. రోజుకి మినిమం 5 minutes అండి. మార్నింగ్ ఒక 5 minutes, ఈవినింగ్ ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. మీ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా చాలా స్లో అయిపోతాయి. హైగా ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా స్లోగా అయిపోతాయి. చాలా అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అసర్టివ్ కి వచ్చేస్తారు. మెడిటేషన్ వల్ల అగ్రెసివ్నెస్ నుండి మనం అసర్టివ్నెస్ కి వస్తామండి. అసర్టివ్నెస్ ఎంత బాగా ఉంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అంత బాగా ఉంటుందండి. ఎగ్జామ్ లో మీ యొక్క పర్ఫార్మెన్స్ అంత బాగా ఉంటుందండి. అగ్రెసివ్ గా ఉండకండి. ప్రతిదీ ఎమోషనల్ గా తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఎమోషనల్ గా తీసుకోకండి. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఈ అగ్రెసివ్నెస్ అనేది తగ్గుతుందండి, అసర్టివ్నెస్ అనేది పెరుగుతుందండి. ఇక ఆ యొక్క మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటనేది మీకు తెలుసు అండి. యూట్యూబ్ లో ఉన్నాయి, మీకు తెలుసు, మీ మేడమ్స్ చెప్పే ఉంటారు, మీ సార్ వాళ్ళు చెప్పి ఉంటారు. లేదు అని అంటే యూట్యూబ్ లో చూడండి, మెడిటేషన్ చాలా ఉంటాయి. నెక్స్ట్ అండి, థర్డ్ M అండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో నా క్లాస్ ఎండ్ చేస్తున్నానండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారుగా అదేంటి అని అంటే, ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారండి? స్టూడెంట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకు సార్ అడ్మిట్ ఆప్షన్ ఇస్తారండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ అలా హ్యాండ్ రైజ్ చేయడం కాదమ్మా. ఓకే ఓకే, ఇక్కడ ఓకే 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 బాలామణి మేడం గారి అడ్మిట్ చేయండి సార్. ఒక స్టూడెంట్ తో మాట్లాడతాను. అమ్మా గుడ్ ఈవినింగ్ బేబీ. నాన్న గుడ్ ఈవినింగ్ నాన్న. ఓకే, ఏ క్లాస్ నాన్న? 10th ఇంటరా నాన్న? ఓకే, 10th క్లాస్. ఎక్కడ, ఆంధ్రానా తెలంగాణనా? తెలంగాణ. ఓకే రైట్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు అడిగాను ఆంధ్ర తెలంగాణ అంటే మీకు ఒక క్వశ్చన్ అడగడానికి. ఓకే అండి, అదేంటి అని అంటే ఏ సబ్జెక్ట్ తీసుకుందాం? ఓకే, ఈజీగా ఉండేది ఒకటి తీసుకుందాం అండి. హిందీ సబ్జెక్ట్ ఉందండి. హిందీ సబ్జెక్ట్ ఉంది కదండి మీకు?
హిందీలో యాన్యువల్ ఎగ్జామ్ లో బిట్ నెంబర్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? Passage questions, sir. ఏమి? Passage questions. వెరీ నైస్. నెక్స్ట్ బిట్ నెంబర్ 2 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? Yes, sir. Passages, sir. వెరీ గుడ్. బిట్ నెంబర్ 3 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? Passage. Starting with sir, poem. 15 words. yes poem and question answers. Poem and Yes, question sir. answers. Yes. Yes. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? అందరికి అర్థమైంటది. వెరీ సింపుల్ అండి. ఈ రోజు నుండి మీరు ఏం చేయాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేదా మోడల్ పేపర్స్ ముందర పెట్టుకొని ఏ బిట్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒక్కసారి సెర్చ్ చేయండి, అవేర్నెస్ తెచ్చుకోండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. బిట్ నెంబర్ 1 లో ఇప్పుడు తెలుగు ఉందండి. బిట్ నెంబర్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉందండి. బిట్ నెంబర్ 2 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? బిట్ నెంబర్ 3 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? బిట్ నెంబర్ 4 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? బిట్ నెంబర్ 1 నేను రాయగలనా లేదా? ఒకవేళ బిట్ నెంబర్ 1 నేను రాయాలంటే ఏం నేర్చుకుంటే బిట్ నెంబర్ 1 రాయగలను నేను? హిందీ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం అండి, తెలుసా? హిందీ ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. ఒక 60 మార్క్స్ అండి, చాలా ఈజీ అండి. 60 మార్క్స్ చాలా ఈజీ అండి. ఎలా తెలుసా? ఓన్లీ బిట్ నెంబర్ 1 ఒక్కటి నేర్చుకుంటే 20 మార్క్స్ వస్తాయండి కదా. ఆబ్జెక్టివ్ 20 మార్క్స్ అండి. 40 మార్క్స్ అండి, చాలా ఈజీ. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అలా రాస్తే 20 మార్క్స్ వస్తాయండి. 60 మార్క్స్ వస్తాయండి. సరే 60 కాకపోయినా 40 పెట్టుకుందామండి. 40 మార్క్స్ పెట్టుకున్నా ఈజీగా పాస్ అయిపోతామండి హిందీ. ఓన్లీ బిట్ నెంబర్ 1 ఒక్కటి రాసినా పాస్ అవుతామండి. బిట్ నెంబర్ 1 ఆబ్జెక్టివ్, ఈ 2 రాస్తే పాస్ అయిపోతామండి. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తున్నాయి చూడండి మనలో. దిస్ ఈస్ కాల్డ్ థర్డ్ M ఈజ్ ఈక్వల్ టు మోడల్ పేపర్స్. థర్డ్ M ఈజ్ ఈక్వల్ టు మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్ పైన అవేర్నెస్ ఉండాలి స్టూడెంట్స్ కి. బాగా మన సోషల్ ఉందండి. సోషల్ లో బిట్ నెంబర్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలిసి ఉండాలి. బిట్ నెంబర్ 1 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ యూనిట్ నుంచి వస్తాయి? బిట్ నెంబర్ 2 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ యూనిట్ నుంచి వస్తాయి? బిట్ నెంబర్ 3 లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ యూనిట్ నుంచి వస్తాయి? ఈ అవేర్నెస్ ఉందనుకోండి, మీ ప్రిపరేషన్ చూడండి 80% మీ యొక్క ప్రిపరేషన్ అయిపోయినట్టే అండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. అద్భుతంగా మీరు ఎగ్జామ్స్ రాస్తారండి. అద్భుతంగా మీరు ఎగ్జామ్స్ ప్రెజెంట్ చేస్తారండి. ఎగ్జామ్ లో ఆన్సర్స్ ని ప్రెజెంట్ చేస్తారు. 3 Mలు చెప్పానండి లాస్ట్ కి. నెంబర్ 1 M ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్, సెకండ్ M ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్, థర్డ్ M ఈజ్ ఈక్వల్ టు మోడల్ పేపర్స్. అవేర్ ఆఫ్ మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్ పైన అవేర్నెస్ ఉండాలి. ఇలా చేస్తే అండి మీకు ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫోబియా ఉండదు, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫియర్ ఉండదు. ఆటోమేటిక్ అండి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని రెడీ చేస్తూ ఉంటుందండి మీ సబ్ కాన్షియస్ మైండ్. ఏం కాదు వెళ్ళి రాసేపు ఎగ్జామ్స్ అంటది, చాలా ఈజీ వెళ్ళు అని అంటుందండి సబ్ కాన్షియస్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ నేను చెప్పినటువంటివి మీరు ప్రాక్టీస్ చేస్తేనే జరుగుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. విన్నంత మాత్రాన రిజల్ట్ కనిపించదు అని చెప్తూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, సార్ యొక్క టీం మెంబర్స్ అందరికీ పేరు పేరునండి, ప్లీజ్ ఏమనుకోదు పేరు చెప్పలేదని. పేరు ఒకరి పేరు చెప్పి ఇంకొక పేరు చెప్పిపోతే బాగుండదు కాబట్టి పేరున అందరికి టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్తే అండి, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.